హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మీకు ఇన్స్టెంట్గా చిటికలో అయిపోయే ప్రెషర్ కుక్కర్ ఆలు మటర్ బిర్యానీ చూపిస్తాను. వెజిటేరియన్స్ పాలిట వరం అని చెప్పాలి, ఎగ్టేరియన్స్ కూడా, ఎందుకంటే దాంట్లో కావాలంటే ఎగ్ బాయిల్ చేసి కలపచ్చు, అది కూడా ఇంకా బాగుంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ సింపుల్ అండ్ కొత్తగా ఏం చేయలేదండి, అన్నీ మన ఇంట్లో ఉన్నాయి. అక్కడ టమాటాలు చూస్తున్నారు కదా, అండ్ ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను, బాస్మతి రైస్ జస్ట్ ఒక గ్లాసు. ఇది ఇద్దరికి లేదా ముగ్గురికి, మా ఇంట్లో అయితే నలుగురు తింటాం. ఎందుకు మీరు ఏదో ఎక్కువ తింటారు తక్కువ తింటారని కాదు, వేరే రెసిపీస్ ఉన్నాయన్నమాట. ఇది కొంచెం కొంచెం సైడ్కి పెడతాను, వైట్ రైస్ కూడా పెడతాను, అది సంగతి. సో ఇవి ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు వేసేటప్పుడు ఏంటి అనేది చెప్తాను, అండ్ ధనియాల పొడి, గరం మసాలా, ఇది ఉడకబెట్టిన పచ్చి బఠానీ, ఆలుగడ్డ జస్ట్ రెండే, ఒక్క ఉల్లిగడ్డ పొడుగ్గా కట్ చేసింది, ఉప్పు, ఇంక ఇది కాకుండా కొంచెం నెయ్యి నూనె వాడతాను, అంతే. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడే ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా మరి? చలో. అండ్ ఒక గ్లాస్ మంచిగా కడిగి బాస్మతి రైస్ కానీ రెగ్యులర్ రైస్ అని బాగుంటుంది. ఇట్లా నానబెట్టి పెట్టుకుంటే మనకి బిర్యానీ ఇట్లా మెత్త మెత్తగా సాఫ్ట్గా ఇట్లా నోట్లో ముద్ద పెట్టుకుంటే కరిగిపోయేటట్టు అట్లా వస్తుంది. స్టార్ట్ చేస్తున్నా. ఒకటే గిన్నెలో అన్నీ అనమాట, ఇంక వేరే గిన్నె జోలికి పోయేదే లేకుండా అన్నీ ప్రెషర్ కుక్కర్లోనే చేసేస్తాను. గుడ్లు ఒక 4 గుడ్లు ఉడకబెడుతున్నాను. గుడ్లు కూడా ఇందులోనే వేయించి తీయండి, ఇంకా అది ఉడకలేదు కాబట్టి మీకు ఇక్కడ చూపించట్లేను, అంతే. కొంచెం ఇది మామూలు రెగ్యులర్ ఆయిల్, మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ ఒక 3-4 టీ స్పూన్స్ వేసుకోండి, అదర్వైజ్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది కొంచెం కాగనిద్దాం. ఆలుగడ్డ మాత్రం పొట్టు తీసి పెద్ద సైజు ముక్కలు కంపల్సరీ పసుపు నీళ్ళల్లో వేసి పెట్టండి, కండ్రెక్కకుండా ఉండడానికి, కలర్ పోవడానికి, దేనికి కాదు. ఈ టిప్ ఇప్పుడు వేరే దానికి. లాస్ట్కి చూడండి, టిప్స్ అన్నీ ఎక్కడ ఏంటి అని లాస్ట్కి ఉంటాయి. ఆయిల్ మంచిగా కాగి ఉన్నది, సో నేను వేసేస్తున్నా. ఇప్పుడు జనరల్గా చేసేటట్టు అన్ని పోపులో వేసేసి ముందు మసాలాలు ఆలుగడ్డ వేసి చేసేయచ్చు, కానీ సైలాస్ సిగ్నేచర్ ఎలా తెలుస్తుంది? కొంచెం డిఫరెంట్గా ఉండి టేస్టీగా ఉండటం. అందరి ఇళ్ళల్లో మా ఆలు బిర్యానీకి, మన ఇంట్లో ఆలు బిర్యానీకి డిఫరెన్స్ ఉండటం నాకు కావాలి. అండ్ దానికి మన మంతని రాజు గారిది ఒకటి ఆలు బిర్యానీ ఉంది చూడండి, అసలు అది వెజిటేరియన్స్ ఏమన్నా ఇష్టపడ్డారా దాన్ని. ఆ స్టైల్ కాదు కానీ దానిలో ఇంకొంచెం ఈజీ స్టైల్. పసుపు వేస్తే మనకి ఆలుగడ్డ పైన లేయరు తొందరగా కలర్ వచ్చేస్తుంది. వేసేసి కదపకుండా అలా ఉంచండి, కొంచెం కలర్ వచ్చాక తిప్పుదాం హై ఫ్లేమ్ మీద. అస్సలు సిమ్ కానీ మీడియం కానీ వద్దు. ఆలు మంచిగా ఒక 2-3 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది, చూసారా? చాలు, ఇంకా మనకి ఒక సైడ్ ఫ్రై అయినా చాలు, 2-3 సైడ్లు అవసరం లేదు. ఉడకటంలో డిఫరెన్స్ వస్తుంది. మళ్ళీ నేను తీసి పెట్టేసుకుంటున్నాను. 2 నిమిషాలండి హై ఫ్లేమ్ మీద. మనం పసుపు బట్టి ఈ మిరాకిల్, సారీ పెద్ద పెద్ద వర్డ్స్ యూస్ చేస్తే, కానీ నాకు అలాగనే అనిపిస్తుంది. ఇప్పుడు సిమ్ చేసేస్తున్నాను. 1 by 1 మనకు కావాల్సిన మసాలాలు వేసేటప్పుడు చెప్తానని చెప్పాను కదా. ముందు మసాలాలు: పెద్ద చెక్క ముక్క, 2 మరాఠీ మొగ్గ, అండ్ ఒక అనాస పువ్వు, చిన్న చిన్న యాలకలు 2, జాపత్రి 1 రెక్క, అండ్ లవంగాలు 3, బిర్యానీ ఆకు 2, అండ్ ఒక గుప్పెడు పుదీనా, ఒక మీడియం సైజ్ ఆనియన్ 1 సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసింది. ఇప్పుడు అదే ఆయిల్లో మీరు మన గుడ్లు కూడా ఉడికితే కనుక, ఇంకా ఉడకక నేను వేయలేదు, అక్కడ వేయిస్తాను విడిగా. జస్ట్ ఇట్లానే లైట్గా వేయించి తీయండి. వెజిటేరియన్స్ గుడ్లు వద్దనుకునే వాళ్ళు ఆ ఒక్క పార్ట్ తీసేయండి చాలు. అండ్ పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నాను. దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే ఇందులో మనం కారం ఇది మాత్రమే, ఎర్ర కారం వేయను నేను. సిమ్ 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ నిండుగా, ఇంకొక 1/2 టీ స్పూన్ వేద్దాం, ఎందుకంటే ఆలుగడ్డ టమాటా 1.5 టీ స్పూన్ వేసుకోండి. మూగుడు చిన్నదైంది, గరిట పెద్దగా అయింది. ఉడకబెట్టిన బఠానీలు జస్ట్ ఒక్క విజిలే వచ్చింది. ఈ టైంలో దీనికి సరిపడా 1.5 టీ స్పూన్ ఉప్పు. మన ఆలుగడ్డలు, పెద్ద ఆలుగడ్డలు 3 వేసాను, పెద్ద టమాటాలు 2 వేసాను. మీకు వెయిట్లో చెప్పాలంటే కనుక 100 గ్రామ్స్ టమాటోసు, 150 గ్రామ్స్ ఆలుగడ్డ వేసుకోండి. అండ్ టమాటా, ఆలుగడ్డ, బఠానీ వేసిన తర్వాత ఎక్కువ కదపకండి, సుతారంగా కదపండి. ఒక 3/4 టీ స్పూన్ ధనియాల పొడి, జస్ట్ వేయించి కొట్టిన ధనియాల పొడి, 1/8 టీ స్పూన్ గరం మసాలా. ఆల్రెడీ మసాలా వేసినాం మనం, రా మసాలా, అది ఎనఫ్. జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం పొడి 1/8 టీ స్పూన్, బికాజ్ ఇది 1/4 కిలో రైస్ కాబట్టి. రైస్ కూడా నీళ్ళు లేకుండా తీసి ఇందులో వేసేద్దాం. టమాటాలు, ఆలుగడ్డ, టమాటాలు పేస్ట్ చేయట్లేని చూసారా, అలా కనిపించాలి అక్కడక్కడ, అందుకే పొడుగ్గా కట్ చేసా. పేస్ట్ అయిపోవాలంటే చిన్న ముక్కలు కట్ చేస్తాం. నేను జస్ట్ అన్నీ కలుపుతున్నా అంతే.
వాటిని రుబ్బట్లేను, మూత పెట్టేస్తున్నాను. జస్ట్ 1 నిమిషం మాత్రమే. అండ్ నేను కెటిల్లో హాట్ వాటర్ పోసి పెట్టుకున్నాను 2 గ్లాసులు. మా ఆలుగడ్డ గురించి, టమాటా గురించి ఎట్లా ఉడుకుతాయి, దానికి వాటర్ ఎట్లా అనేది మర్చిపోండి. మీరు బిర్యానీ రైస్కైనా కానీ రెగ్యులర్ రైస్కైనా కానీ ఎంత నీళ్లు పోస్తారో అంత పోయండి. నేను బిర్యానీ రైస్కి కూడా 1కి 2 పోస్తాను, ఎందుకంటే అట్లా మరీ పలుకుగా ఇష్టం ఉండదు మా ఇంట్లో ఎవరికి. లేదు బాగా పలుగ్గా తినేవాళ్ళు 1.5 లేకపోతే 175 పోసుకోండి. వాటర్ కాగిపోయింది. కొలత ప్రకారం 1కి 2 నీళ్ళు. ఇవేంటో తెలుసా? ఉలవచారు పేస్ట్. ఎలా చేశాను ఎండింగ్లో చెప్తా. ఉప్పు ఒక్కటి చూడండి. కొంచెం తక్కువే ఉండాలి, రైస్ కదా. 2-3 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి. నేను ఆవు నెయ్యే వాడుతున్నాను, మీకు తెలుసు నేను ఆవు నెయ్యి వాడతాను. మిత్రా న్యాచురల్స్ వాళ్ళది మాత్రమే యూజ్ చేస్తాను. ఒక్కసారి ఒకటి నమ్మానంటే పడి ఉంటా అంతే. బస్ మీరు కూడా మీరు నమ్మిన దానికి కట్టుబడి ఉండటం మంచిది ఎప్పుడైనా కానీ. అన్లెస్ అండ్ అంటిల్ మోసం జరిగేంత వరకు. మోసం జరిగిందని తెలిస్తే ఆటోమేటిక్గా ఎవరైనా మారిపోతాం. సో నమ్మకం నిలబెట్టుకోవటం అనేది అవతల వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటే రాంగే. మన మీద కూడా ఎంత నమ్మాం వాళ్ళని అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నారు అంతే. ఇప్పుడు ఫ్రై చేస్తాను నేను, ఇందులో కలపట్లేను నేను కావాలని. మూత పెట్టేస్తున్నా. నేను ఇది కుక్కర్ విజిల్ కూడా పెట్టకుండా ఉడికిస్తా. అది ఎలాగో కూడా ఇవాళ చెప్తా. ప్రెషర్ కుక్కర్లో అయితే కనుక మీకు 2 విజిల్స్ వచ్చినా కట్టేస్తే సరిపోతుందండి. లేదు విజిల్ పెట్టకుండా అయితే కనుక నేను హై పెడుతున్నాను. ఇక్కడ ఒక పొగ వస్తుంది చూడండి, బొస్సుమని ప్రెషర్ వస్తుంది కదా, అప్పుడు సిమ్ చేసేసినాక టైం చూసుకుంటాను. 10 నిమిషాలు ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్కి వాటర్ అయిపోతుంది. మా వదిన గారు నేర్పించారు ఇది నాకు. ప్రెషర్ వస్తుంది, సిమ్ చేసేస్తున్నాను. ఇప్పుడు టైం చూసుకుంటా. 5 నిమిషాలు తక్కువ 11 అయింది మా ఇంట్లో ఇప్పుడు. సో 11:05కి కట్టేస్తాను నేను. అప్పటిదాకా మీరు స్టే ట్యూన్. నేను కట్టేసి కూడా 5-6 నిమిషాలు అయింది, ఎందుకంటే కట్టేసినాక అట్లా ఉంచితే సెటిల్ అవుతుంది మొత్తం. ఎంత తృప్తిగా ఉంటుందోనండి మనసుకి. ఇట్లా మనం ఒక చేసింది సక్సెస్ఫుల్గా వచ్చింది అన్నప్పుడు ఇదిగో చూడండి, అడుగున అసలు మాడు పట్టే సమస్య లేదు. ఇట్లా పొడిగా వస్తుంది. మీకు ఒకవేళ ఈ టైంలో ఇలాంటివి కనిపించినాయి అనుకోండి, తీసి పక్కకు పెట్టేసేయండి. వేరే వాళ్ళలోకి అన్నంలోకి రాకుండా తీయగానే ఛాన్స్ ఉంటుంది, అన్నీ ఇట్లా పైకి తేలుతాయి జాపత్రి. సో దట్ అన్నం ఫ్రెష్గా అట్లా ముద్దలు కలుపుకొని తినేసినా బాగుంటుంది. అండ్ దీనిలోకి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు, ప్లెయిన్గా తినొచ్చు. పెరుగు చట్నీ పక్కకు పెట్టుకోవచ్చు. సూపర్ అంటే సూపర్గా అయిందండి. ఆలుగడ్డ చూసారా, ఇదిగోండి ఒకవైపు వేగి ఒకవైపు మెత్తగా. అసలు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. సో డైరెక్ట్ ఆలుగడ్డ వేయకుండా కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ అది. అండ్ నేను ఎతుకుతానే ఉంటాను ఇట్లాంటి వాటి కోసం. గిన్నెలో తీసి పెట్టి కొంచెమే కాబట్టి చేయగలుగుతామండి. అదే 1 కిలో 1.5 కిలో చేస్తే చేయలేం. క్వాంటిటీస్ అన్నీ ఇంతే. ఇదిగోండి మటర్ బాగా ఉడికిపోయింది. ఆల్రెడీ బాయిల్డ్ వేసిన ఇంకా మంచిగా పర్ఫెక్ట్. టేస్ట్ చేద్దామా? ముందు వేడి గిన్నెలోకి తీసి పెట్టుకొని ఒక హాట్ బాక్స్లో వేసి లోపల పెట్టేసినామంటే ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఇంట్లో వాళ్ళు ఎవరు ఎప్పుడు తిన్నా మనకి ఇబ్బంది ఉండదు. ఇదిగోండి ఎంత పొడిగా వస్తుందో చూడండి. నెయ్యితో సహా మనం కలిపేసినాం ముందే. ఇదిగోండి తీసేస్తున్నాం, దొరికింది కాబట్టి. మీ ముందే ఇన్ని చేస్తున్నానంటే మీరు లేకపోతే ఎన్ని చేస్తానో చూడండి. ఇదిగోండి స్టార్ అనేసి. అంటే తినే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకు అన్నట్టు ఉంటుంది నాకు. ఇప్పుడే జాజికాయ కనపడేది, మరాఠీ మొక్క ఇంకొకటి. మీకు ఇదంతా ఎందుకు తీస్తున్నానంటే, 1 వేడిగా హాట్ బాక్స్లో పెట్టడానికి, 2 అడుగు ఏమాత్రం మాడలేదు, ఇలాగ పొడిగా ఇలా వస్తుంది. ప్రెషర్ కుక్కర్లో వేస్తే ఏమొస్తుందంటే జనరల్గా ముద్ద అయినట్టు వస్తుంది. ఇట్లా మనం ప్రెషర్ కుక్కర్లోనే మూత పెట్టకుండా చెక్క ఒకటే ముక్క వేసినాం, తీసేసినాం. అండ్ ఇది మనం తిందాం. ఇది కూడా నేను తినలేను, ఇంత చాలు నాకు. ఇంత పొడిగా వచ్చింది చక్కగా. ఇలాగా ఆలుగడ్డ మంచిగా ఉంది. ఇట్లా మనం చిదుపుకొని ఇంకోండి. ఓ మసాలాలు వేసేసి తినకుండా సాఫ్ట్గా హాయిగా ప్రశాంతంగా. ఇవ్వండి కాటన్ డ్రెస్ వేసుకుంటే ఎంత హాయిగా ఉందో, నోట్లోకి వెళ్తున్నా కూడా అంత హాయిగా ఉంది. అండ్ వెరీ టేస్టీ, లవ్లీ టేస్ట్ అసలు. అద్భుతం. టమాటాలు పేస్ట్ చేయొద్దు, దానికే ఉండాలన్నది ఎందుకు.
ఎక్కడ అట్లా కనిపిస్తే మనకి అది ఆ ముద్ద తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతుంది. మధ్యలో అలా తినడం బాగుంటుంది. టమాటా తిన్నప్పుడు టమాటా ఫ్లేవర్ మంచిగా వస్తుంది, దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆలుగడ్డ కలిపి తినాలంటే నాకు చక్కగా బీన్స్, గ్రీన్ పీస్, టమాటో చాలు. ఇది ఇష్టం నాకు ఆలు కన్నా. నేను ఇలాగ తింటా. అదే టమాటో రైస్ అనుకోండి, కొన్ని టమాటాలు కనిపించడానికి ఉంచుకుంటాము, మిగతా టమాటాలన్నీ గ్రైండ్ చేస్తాం. ఎందుకంటే అన్నం మొత్తానికి ఆ ఫ్లేవర్ రావాలి. మ్యాటర్స్ ఏమనుకుంటున్నాం అనేది మ్యాటర్స్. నెక్స్ట్ లెవెల్ కబాబ్ అంత బాగుంది. తప్పకుండా చేసేయండి. సూపర్ యమ్మీ టేస్ట్ అసలు. అండ్ ఇందులో నేను యూజ్ చేసిన టిప్స్ కానీ ఇంకేమన్నా లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినవి, జనరల్ మాట్లాడినవి అన్నీ దీని తర్వాత ఉంటాయి చూడండి. ఇదిగోండి గుడ్లు ఉడకబెట్టి రెడీగా ఉండి వచ్చినాయి. మంచిగా దాంతోపాటు గుడ్డు వేసుకొని తింటే బాగుంటుంది. దీంట్ని ఫస్ట్ మనం ఆలుగడ్డ వేయించినప్పుడు జస్ట్ గంటలు పెట్టుకొని వేయించడం మర్చిపోకండి. ఫుల్ కాంబినేషన్ బాగుంటుంది. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో ఇలా ముచ్చట్లతో అన్నిట్లో వచ్చేస్తాం మీ ముందుకి. మీ శైలజ. బాయ్. ఆలుగడ్డ మాత్రం పొట్టు తీసి కట్ చేసిన తర్వాత ఇలాగా కొంచెం ఎక్కువ పసుపు నీళ్ళల్లో కనుక పసుపు ఎక్కువ వేసి నీళ్ళలో నానబెడితే కనుక ఆయిల్ వేయగానే ఆలుకి ఫ్రై అయిపోయిన కలర్ వస్తుంది. ఆ కలర్ కోసం ఈ పసుపు వేసాను అంతే. అండ్ ముక్క లాస్ట్ వరకు కూడా కడక్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. లోపల మెత్తగా ఉడికినా కానీ పైన ఇట్లా చితికినట్టు అట్లా అవ్వదు. భారతదేశం అంతటి మత సామరస్య ప్రపంచంలో దేశంలో ఉంటున్నాం కాబట్టి అన్ని మతాల వారిని హ్యాపీగా అంగీకరించినట్టే వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, ఎగిటేరియన్స్ ఒకళ్ళనొకరు తినకపోయినా పర్వాలేదు కానీ అంగీకరించి యాక్సెప్ట్ చేసి వాళ్ళది వాళ్ళు తింటున్నారని వదిలేసి ఒక హ్యాపీగా ఉంటే చాలా మంచిదని నా ఉద్దేశం. కొంతమంది, అందరూ కాదు, 80 మంది నిజంగా ప్యూర్లీ యాక్సెప్టెడ్ ఉంటారు. ఒక 20 మంది మాత్రం చాలా షో చేస్తారు. ఇంకా మా ఫ్యామిలీలో 2-3 ఉన్నారండి, వాళ్ళు నమ్మరు. కనీసం వెల్లుల్లి, మా సువితక్క అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు, విఠల్ అన్నయ్య గారి వైఫ్, తను తమిళ్ బ్రాహ్మణ్, వెల్లుల్లి తినదు, అల్లం తినదు, కానీ తను చెయ్యని నాన్ వెజిటేరియన్ లేదు, ఇంక్లూడింగ్ చేత్తో సహా ముట్టుకుంటుంది. ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ నుంచి హస్బెండ్ తింటారు, పిల్లలకి అలవాటు, అందరికి అలవాటు, తనకి తప్ప. ఈ రోజు దాకా ఆమెకి పెళ్ళై నాకు తెలిసి ఒక 45-50 ఇయర్స్ అయి ఉండొచ్చు, 45 ఇయర్స్ అయితే అయింది. ఈ రోజు దాకా తను నాన్ వెజ్ వండని రోజు లేదు, వండించని రోజు లేదు. దగ్గరుండి వంట వాళ్ళు ఉన్నా కానీ తను వండిస్తుంది, ఎందుకంటే ఆ టేస్ట్ దొరకకపోతే వాళ్ళు తినరు అనమాట. అయినా కానీ ఎంత ఓపికగా చేస్తాను, అట్లాంటి వాళ్ళని చూస్తే నాకు సాల్యూట్ చేయాలనిపిస్తుంది. అలా 2-3 ఉన్నారు. జ్యోతి అని చెప్పి మా మేనల్లుడి భార్య, అండ్ ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్. హాట్ బాక్స్లో టిప్ ఏంటంటే, చాలామంది అంటారు మేము హాట్ బాక్స్లో పెట్టాము అయినా చల్లారిపోయింది. మీరు ఎంతైతే తీసి పెట్టున్నారో దానికి నిండా ఉండాలి. పైనంగా గ్యాప్ 1/2 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ ఉంటే కనుక చల్లారిపోతుంది. గ్యాప్ ఉండొద్దు. ఇట్లా అలాగని ఒత్తొత్తి పెట్టకండి. నేను ఖాళీగా ఉంచిన అక్కడికి సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేస్తే మనకి ఎలాగా కనీసం 4-5 అవర్స్ మినిమం ఇట్లా అని ఉంటుంది వేడిగా. ఇట్స్ ఎ గ్రేట్ టిప్. ఉలవచారు పేస్ట్ ఇది ఎలా చేయాలంటే, ఒక ఓవర్ నైట్ నానబెట్టాలి. తెల్లారి ముందు బాగా గాలిచ్చి కడగాలి. ఫస్ట్ గాలిచ్చి అంటే రాళ్ళు చాలా ఉంటాయి ఉలవల్లో. గాలిచ్చి కడిగిన తర్వాత ఓవర్ నైట్ నానబెట్టాలి. పొద్దున్నే లేసి ఒక 10-15 విజిల్స్, ఎక్కువ నీళ్లు పోసుకొని ఒక 3/4 కిలోకి 3 లీటర్ల నీళ్ళు పోయండి. నీళ్ళు పోసి విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చిన తర్వాత వడబోసేయండి. మనకు ఒక 2 లీటర్స్ 2.5 లీటర్స్ నీళ్ళు మిగులుతాయి. అప్పుడు వాటిని పొయ్యి మీద పెట్టి మనుషులు ఉండనివ్వండి. ఈ లోపు ఏం చేస్తారంటే, ఆ 3/4 కిలోలోంచి ఒక 2 గుప్పెళ్ళు తీసి గ్రైండ్ చేయండి. మెత్తగా పేస్ట్ చేసి ఈ ఉడుకుతున్న దాంట్లో కలిపేసేయండి. మిగతా ఉలువలు మీరు పోపేసుకొని మామూలుగా ఎందులోనే తినేయచ్చు స్నాక్ లాగా. రసం అంతా ఇందులోకి వచ్చింది. మీరు నానబెట్టిన నీళ్ళు ఏవైతే ఉంటే చూసారో అవి పారబోయకండి. ఎందుకంటే కడిగే నానబెట్టాం కదా, ఆ నీళ్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఆ స్మెల్ కోసం. సో వీటితో పాటు మసాలానిచ్చి బాగా మసిలి సగం అయిన తర్వాత, 1.5 లీటర్న్నర ఎంతో అయిన తర్వాత అప్పుడు మీరు స్టార్ట్. చింతపండు పులుసు, దానికి సరిపోయిన చింతపండు పులుసు వేసి మసులుతుంటే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతి పొడి, కొంచెం ఇంగువ, లాస్ట్ కొంచెం బెల్లం వేసి కట్టేయండి. అప్పుడు ఇలా అయింది. సూపర్ కదా.
అదంతా షూట్ చేయాల్సి ఉండే, చేస్తానండి ఒకరోజు నిల్వలో. మనం ఇదిగోండి చిన్న ప్యాకెట్లు ఉన్నాయి, ఇంట్లో 3-4 మనుషులు ఉంటే ఈ ప్యాకెట్ చాలు. జస్ట్ లైక్ రసం లాగానే ఒక పావు లీటర్ నీళ్ళు కలుపుకుంటాం, మళ్ళీ ఒకసారి మసాలా పెడతాం, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. చిక్కగానే ఉంటుంది. బయట మనం ఫంక్షన్స్లో తినే ఉలవచారు కంటే చిక్కగానే ఉంటుంది. తెలంగాణ సైడ్ ఉలవచారు అంటే నీళ్ళు చేస్తారు, టేస్ట్ ఉండదు. ఆంధ్ర సైడ్ ఉలవచారు చాలా బాగుంటుంది, చిక్కగా చేస్తారు. దానికి దీనికి మధ్యస్థంగా నేను చేస్తాను. 2 ప్రాంతాలు నాయే కాబట్టి. దట్స్ ఆల్. ఇది ఉలవచారు కథా కమామిషు.